అందరికీ నమస్తే అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 సిరీస్ ఏకి సంబంధించిన కీ ఇప్పుడు మనం చూస్తున్నాము. సెక్షన్ ఏ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ముందుగా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటి ప్రశ్న చూసినట్లయితే కింది వాటిలో ఆంధ్రాలోని రాక్షసి గూళ్ళను గురించి సరికానిది ఏది అని అడిగారు. దీనికి సరైన సమాధానం 2 ఇచ్చారు. శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి అనేది సరికాని సమాధానంగా గుర్తించడం అయింది. రెండవ ప్రశ్న చూసినట్లయితే ఆప్షన్ 3 సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏ నిజం కానీ బి తప్పు. మూడవ ప్రశ్న విజయపురి ఇక్ష్వాకులను గూర్చి క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు. సో సరైన సమాధానం 2గా గుర్తించడం జరిగింది. విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు అనేది సరికానిదిగా గుర్తించడం అయింది. నాలుగవ ప్రశ్న క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరని అడిగారు. ఆప్షన్ 4 మాధవవర్మ. ఐదవ ప్రశ్న విజయవాడలో నిడుంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన్న మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్ట మహిషి అని అడిగారు. దీనికి సరైన సమాధానం 3 కుబ్జ విష్ణువర్ధనుడు. నాలుగవ ప్రశ్న రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరిని అడిగారు. ఆప్షన్ 2 మాధవవర్మ. ఏడవ ప్రశ్నకి ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ నిజమని ఇవ్వడం జరిగింది. తర్వాత 8వ ప్రశ్న క్రింది ప్రకటనలలో ఏది తప్పు అని అడిగారు. ఆప్షన్ 3 ఏ మాత్రమే అని సమాధానం గుర్తించడం అయింది. 9వ ప్రశ్న క్రింది ప్రకటనలలో శాతవాహనుల గూర్చి నిజం కాని ప్రకటన ఏది అని అడిగారు. సో ఆప్షన్ 4 వారికి కాకతీయులతో వైవాహిక సంబంధం ఉంది అన్నది నిజం కాని ప్రకటనగా గుర్తించడం అయింది. ఆప్షన్ 4 అన్నమాట 9వ ప్రశ్నకు సమాధానం. తర్వాత 10వ ప్రశ్న నన్నయ్య భట్టుని గూర్చి ఈ క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అడిగారు. సో ఆప్షన్ 1 మరియు 2 సరైన సమాధానాన్ని గుర్తించడం అయింది. 11వ ప్రశ్న క్రింది ప్రకటనలలో సరికానిది ఏదని అడిగారు. ఆప్షన్ 1 మాత్రమే అని సమాధానాన్ని గుర్తించడం అయింది. తర్వాత 12వ ప్రశ్న ఇది కూడా క్రింది ప్రకటనలలో సరికానిది ఏదని అడిగారు. ఆప్షన్ 3 బి మాత్రమే అని సమాధానం గుర్తించడం అయింది. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇనిషియల్ కీ ఫ్రెండ్స్, మీరు గుర్తించాలి. దీని మీద మీకు అభ్యంతరాలు ఉన్నట్లయితే మీరు మీ అభ్యంతరాలని వ్యక్తపరచవచ్చు. 13వ ప్రశ్న క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య చోళుల నిర్మాణ శైలికి ఉదహరిస్తుంది అన్నారు. సో ఆప్షన్ 2 ద్రాక్షారామ ఆలయం. 14వ ప్రశ్న ఇది జతపరచడం గురించి. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 3 బికి 1 సికి 2 డికి 4 ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది. తర్వాత 18వ ప్రశ్న ఇది కూడా మ్యాచింగ్ సంబంధించి తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించము అన్నారు. సో ఆప్షన్ 1 అనేది తప్పుగా జతపరచడం అయింది. గంగాదేవి మరీచి ప్రణయం అనేది. 19వ ప్రశ్న కింద ఇచ్చిన రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. ఆప్షన్ 4 ఆన్సర్ ఇచ్చారు సిబిఏడి. తర్వాత 20వ ప్రశ్న జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. దీనికి సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 2 బికి 1 సికి 3 డికి 4. తర్వాత 21వ ప్రశ్న ఇది కూడా జతపరచడానికి సంబంధించింది. ఆప్షన్ 3 సరైన సమాధానంగా ఇచ్చారు. ఏకి 3 బికి 4 సికి 1 డికి 2. తర్వాత 22వ ప్రశ్న సరికానివి ఏవి అని అడిగారు. 4 సమాధానాన్ని గుర్తించడం జరిగింది. బి మాత్రమే. 23వ ప్రశ్న
శ్రీనాథునిచే రచింపబడనిది ఏది అని అడిగారు. ఆప్షన్ 2 మదన విలాస బాణం. తర్వాత 24వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు అని అడిగారు. సో ఆప్షన్ 2 పొట్నూరు. 25వ ప్రశ్న, 25వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఏ తప్పు కానీ బి నిజం. ఈ ఆప్షన్ 4ని సరైన సమాధానంగా గుర్తించడమైంది. 26వ ప్రశ్న, 26వ ప్రశ్నకు సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. ఇక్కడ అడిగారు కారణం ఆర్ అప్పటి నిజాం నవాబు అఫ్జల్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరిని అవలంబించాడు అని అన్నారు. సో దీంట్లో మనం ధృవీకరించాల్సి ఉంటుంది. సో దీనికి ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏను వివరించదు అనే సమాధానాన్ని సరైన సమాధానంగా గుర్తించడమైంది. తర్వాత 27వ ప్రశ్న, సరికానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 2 ది క్రీసెంట్ అనే ఆంగ్ల వారపత్రికను ముట్నూరు కృష్ణారావు స్థాపించారు అనేది సరికానిదిగా గుర్తించడమైంది. తర్వాత 28వ ప్రశ్న, దీనికి సంబంధించి జతపరచడం గురించిన సమాధానం ఆప్షన్ 3ని ఎన్నుకోవడం జరిగింది. ఏకి 2, బికి 3, సికి 1, డికి 4. 29వ ప్రశ్న, శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు. ఆప్షన్ 4 మహేంద్రగిరులు. 30వ ప్రశ్న కాలక్రమానుసారానికి సంబంధించింది. సో ఆప్షన్ 2 బిఏసిడి సరైన సమాధానంగా గుర్తించడమైంది. 31వ ప్రశ్న, 31వ ప్రశ్నకి 4 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ తప్పు కానీ ఆర్ నిజం. తర్వాత 32వ ప్రశ్న, ఈ క్రింది కవులలో ఎవరిని అభినవ నన్నయ్య అంటారు. సో ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు గారు. తర్వాత 33వ ప్రశ్న, మిలీనియం కవిగా పిలువబడిన కవి ఎవరు. ఆప్షన్ 3 గుర్రం జాషువా గారు. తర్వాత 34వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 2 సరికానిది. గబ్బిలం అనే రచనకు గాను జాషువాకు 1964లో సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు అనేది సరికానిదిగా గుర్తించడమైంది. తర్వాత 35వ ప్రశ్న, పెదగంజాం చినగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి. ఆప్షన్ 4 ఉప్పు. తర్వాత 36వ ప్రశ్న జతపరచడానికి సంబంధించి దీనికి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1. తర్వాత 37వ ప్రశ్న కాలక్రమానుసారానికి సంబంధించి ఆప్షన్ 2 బిసిఏడిని సరైన సమాధానంగా గుర్తించడమైంది. తర్వాత 38వ ప్రశ్న, మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి. ఆప్షన్ 1 పల్లవులకు సంబంధించినవి. 39వ ప్రశ్న జతపరచడానికి సంబంధించింది. ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 40వ ప్రశ్న, గ్రంథాలయ ఉద్యమం గురించి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అన్నారు. దీనికి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. 1, 2, 4 మాత్రమే అని సమాధానాన్ని గుర్తించారు. 41వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏవి తప్పు అని అడిగారు. సో ఆప్షన్ 4 సి మాత్రమే అని సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత 42వ ప్రశ్న, ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగారు. ఆప్షన్ 2 సరైన సమాధానం కుమారస్వామి రాజా. తర్వాత 43వ ప్రశ్న, క్రింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులను కాలక్రమానుసారంగా అమర్చి క్రింద ఇచ్చిన సమాధానాలలో సరైన దానిని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడమైంది. బిడిసిఏ. 44వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య క్యాబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నిర్ణయించారంటే ఆప్షన్ 3 60:40 సమాధానంగా గుర్తించడం అయింది. తర్వాత 45వ ప్రశ్న, రామాయణ కల్పవృక్షం అనే రచనకు తెలుగులో జ్ఞానపీఠ అవార్డును పొందిన మొట్టమొదటి తెలుగు రచయిత ఎవరు అని అడిగారు. ఆప్షన్ 3 విశ్వనాథ సత్యనారాయణ గారు.
46వ ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించబడ్డ సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1600. 47వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది? ఆప్షన్ 3 కృషికర్ లోక్ పార్టీ. తర్వాత 48వ ప్రశ్న, జతపరచడానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. 49వ ప్రశ్న, ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ? అంటే ఆప్షన్ 3 యానం. 50వ ప్రశ్న, ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం? ఆప్షన్ 1 మహారాష్ట్ర. 51వ ప్రశ్న, జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది? ఆప్షన్ 2 ఆంధ్ర విశ్వవిద్యాలయం. 52వ ప్రశ్న, దేశమంటే మట్టి కాదోయ్ అనే గేయం ఏ పుస్తకంలో రాయబడ్డది? ఆప్షన్ 4 ముత్యాల సరాలు. 53వ ప్రశ్న, జతపరచడానికి సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1. 54వ ప్రశ్న, మ్యాచింగే. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 1, సికి 2, డికి 4. తర్వాత 55వ ప్రశ్న, మ్యాచింగ్. ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 5, బికి 2, సికి 1, డికి 4. తర్వాత 56వ ప్రశ్న, కారవేల రాజు పోషించిన మతం ఏది? అంటే ఆప్షన్ 1 జైన మతం. 57వ ప్రశ్న, ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించినవి? విష్ణు కుండినులు. ఆప్షన్ 1. 58వ ప్రశ్న, నీలి నీటి విధానం ఎవరికి సంబంధించింది? అంటే ఆప్షన్ 1 పోర్చుగీసు. 59వ ప్రశ్న, రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్ ఎవరు? అంటే ఆప్షన్ 1 సర్ థామస్ మన్రో. 60వ ప్రశ్న, మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు చేశారు? సిపి బ్రౌన్. ఆప్షన్ 1. 61వ ప్రశ్న, మొదటి తెలుగు వార్తాపత్రిక పేరు ఏమి? ఆప్షన్ 4 కృష్ణపత్రిక. 62వ ప్రశ్న, ఆంగ్లేయుల మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారంటే ఆప్షన్ 2 మచిలీపట్నం. 63వ ప్రశ్న, పద్మనాభ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్ 3 ఆంగ్లేయ మరియు విజయనగర జమీందారుల మధ్య జరిగింది. 64వ ప్రశ్న, అసఫ్జాహీ వంశ చివరి రాజు? ఆప్షన్ 1 ఉస్మాన్ అలీ ఖాన్. 65వ ప్రశ్న, వివేకవర్ధిని వార్తాపత్రిక స్థాపకులు ఎవరు? ఆప్షన్ 2 వీరేశలింగం పంతులు. 66వ ప్రశ్న, తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏమి? ఆప్షన్ 4 రాజశేఖర చరితము. 67వ ప్రశ్న, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు? ఆప్షన్ 3 రావి నారాయణ రెడ్డి గారు. 68వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తేదీ? 1 అక్టోబర్ 1953. 69వ ప్రశ్న, బాలికల కోసం తొలిసారి పాఠశాలలు రాజమండ్రిలో ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ 4 వీరేశలింగం పంతులు గారు. 70వ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. 71వ ప్రశ్న, పల్నాడులో పుల్లరి పన్నులు చెల్లించవద్దనే ఉద్యమం నడిపింది ఎవరు? ఆప్షన్ 3 కన్నెగంటి హనుమంతు గారు. 72వ ప్రశ్న, తిరుగుగంగ కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడుతుంది? ఆప్షన్ 4 తమిళనాడు. 73వ ప్రశ్న, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? ఆప్షన్ 4 భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. 74వ ప్రశ్న, పోర్చుగీస్ వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరేమి? అంటే ఆప్షన్ 4 టొమాటో. 75వ ప్రశ్న, కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రికల స్థాపకులు ఎవరు? ఆప్షన్ 3 అన్బిసెంట్ గారు. ఇప్పటితో సెక్షన్ ఏ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. 76వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించబడ్డాయి? ఆప్షన్ 1 స్వరణ్ సింగ్ కమిటీ. 77వ ప్రశ్న, లౌకిక అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 78వ ప్రశ్న మ్యాచింగ్.
ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 4, సికి 2, డికి 1. 79వ ప్రశ్న. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి అన్నప్పుడు ఆప్షన్ 1 ఏ, బి మరియు డి మాత్రమే అని సరైన సమాధానం గుర్తించడం అయింది. 80వ ప్రశ్న. భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారు అంటే ఆప్షన్ 2 ఆర్టికల్ 32. 81వ ప్రశ్న. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అంటే ఆప్షన్ 3 నవంబర్ 26, 1949వ సంవత్సరం. 82వ ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది అంటే ఆప్షన్ 4 పార్ట్ 5. 83వ ప్రశ్న. భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి ఆప్షన్ 1 8. 84వ ప్రశ్న. భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఆప్షన్ 3 1993. 85వ ప్రశ్న. మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. తర్వాత 86వ ప్రశ్న. సరైనది ఏది అని అడగడం జరిగింది. సో ఆప్షన్ 3 ఏ మరియు బి 2 అని సమాధానాన్ని గుర్తించడం జరిగింది. 87వ ప్రశ్న. ఇది కూడా మ్యాచింగే. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఏకి 2, బికి 3, సికి 4, డికి 1 ఇంకా సరైన సమాధానం గుర్తించడమైంది. తర్వాత 88వ ప్రశ్న. న్యాయపరమైన క్రియాశీలత భావన ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 యుఎస్ఏ. 89వ ప్రశ్న. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలను నిర్వహిస్తుందంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 90వ ప్రశ్న. పంచాయత్ రాజ్ పై క్రింది కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చి దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ డిబిసిఏ. 91వ ప్రశ్న. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమలులోకి వచ్చిందని అడిగారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 1వ జూన్ 1993. 92వ ప్రశ్న. క్రింది ప్రకటనలలో ఏది సరైనవి అని అడిగారు. ఆప్షన్ 2 ఏ, బి మరియు సి సరైనవిగా సమాధానం గుర్తించడం అయింది. తర్వాత 93వ ప్రశ్న. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది నిజం కాదు అని అడిగారు. సో ఆప్షన్ 3 బి మాత్రమే అని సమాధానం గుర్తించడం అయింది. తర్వాత 94వ ప్రశ్న. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. సో ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 61వ సవరణ చట్టం. 95వ ప్రశ్న. మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 5, బికి 3, సికి 4, డికి 1. 96వ ప్రశ్న. భారత ఎన్నికల కమిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏ మరియు సి. 97వ ప్రశ్న. దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి అంటే ఆప్షన్ 2 1 అనేది సరైన సమాధానంగా గుర్తించడం అయింది. 98వ ప్రశ్న. 91వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం బలంలో %% మించకూడదు అన్నప్పుడు ఆప్షన్ 4 15% అనేది సరైన సమాధానంగా గుర్తించడం అయింది. 99వ ప్రశ్న. ఇండియన్ యూనియన్ను కేంద్రీకృత ధోరణితో కూడిన సమాఖ్యగా ఎవరు అభివర్ణించారు అంటే ఆప్షన్ 1 ఐవర్ జెన్నింగ్స్ గారు. 100వ ప్రశ్న. భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది. ఆప్షన్ 3 పార్లమెంటు. 101 క్రింది రాజకీయ పార్టీలను వాటి స్థాపన యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. సో ఆప్షన్ 1 BDCA అనేది సరైన సమాధానం. 102
సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను క్రింది వారిలో ఎవరితో కూడిన కమిటీ సిఫారసులపై గవర్నర్ నియమిస్తారు అని అడిగారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం 2గా గుర్తించడమైంది. ఏ, సి మరియు డి సరైన సమాధానము. 103 క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది అని అడిగారు. దీనికి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు డి మాత్రమే. 104 ప్రశ్న జతపరచడానికి సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 1. 105 క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్గా నియమించబడ్డారంటే ఆప్షన్ 3 1833 చార్టర్ చట్టం ద్వారా. 106 లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 16 జనవరి 2014. 107 ప్రశ్న రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంటు ఈ కింది సందర్భాల్లో చట్టాలు చేయవచ్చు అని అడిగారు. సో దీనికి ఆప్షన్ 3 ఏ, బి మరియు సి మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది. 108 ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధి జోడించబడింది అని అడిగారు. ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. 109 ప్రశ్న సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు అని సమాధానం ఇవ్వడం జరిగింది. 110కి సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. 111 సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. 112 సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. 113 సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. 114 క్రింది వాటిలో రాష్ట్రపతిచే విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసానాలు ఏది అని అడిగారు. ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు బి మాత్రమే. 115 సరైనది ఏది అని అడిగారు. ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు సి మాత్రమే. 116 క్రింది వాటిలో ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కాదు అని అడిగారు. ఆప్షన్ 2 ఇంద్రజిత్ గుప్తా కమిటీ. 117 క్రింది వాటిలో ఏది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడటానికి షరతు కాదు అని అడిగారు. ఆప్షన్ 4 పైవేవి కాదు అనేది సమాధానం ఎన్నుకోవడం జరిగింది. 118 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఏది సరైనది కావు అని అడిగారు. సో ఆప్షన్ 1 ఏ మరియు డి మాత్రమే. 119 రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారని అడిగారు. ఆప్షన్ 3 ఏ, సి మరియు ఈ. 120 క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది. ఆప్షన్ 4 99వ రాజ్యాంగ సవరణ చట్టం. 121 మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 3, బికి 5, సికి 1, డికి 2. 122 ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పు అని అడిగారు. ఆప్షన్ 4 ఆర్టికల్ 290 ద్వారా ఫైనాన్స్ కమిషన్ స్థాపితమైంది అని ఆప్షన్ ఎన్నుకోవడం జరిగింది. 123 భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాలలో ఏది పొందుపరచబడలేదు అని అడిగారు. ఆప్షన్ 1 రాజకీయ స్వేచ్ఛ. 124 భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఆప్షన్ 1 1 మరియు 2 మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది.
125 మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 126 రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 3 1, 2 మరియు 3 మాత్రమే సరైనవని సమాధానం ఇవ్వడం జరిగింది. 127 రాష్ట్ర ఆర్థిక సంఘం గురించిన క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఆప్షన్ 3 1 మరియు 2. 128 భారత ఉపరాష్ట్రపతి గురించి ఈ క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఆప్షన్ 4 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. 1, 2, 3 అన్నీ. 129 ఈ క్రింది ఏ సమయాలలో సభ్యులు తాము ముఖ్యమైనదిగా భావించే ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు అంటే ఆప్షన్ 1 శూన్య సమయం. 130 కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆప్షన్ 1 అవిశ్వాస తీర్మానం. 131 మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 132 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చినది ఎప్పుడు. 31 అక్టోబర్ 2019. 133 ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏకు సరైన వివరణ. 134 పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 1978లో అశోక్ మెహతా కమిటీ ఏమి సిఫార్సు చేసింది అంటే ఆప్షన్ 1 4 సంవత్సరాల కాల వ్యవధితో 2 అంచెల వ్యవస్థ. 135 ప్రశ్న క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఏది. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 పైవన్నీ సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. 136 పంచాయతీ రాజ్ సంస్థకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 3 1, 3 మరియు 4 మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది. 137వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ అని ఇవ్వడం జరిగింది. 138 సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. 139 ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. 140 భారత రాజ్యాంగంలో ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయా అని అడిగారు. ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. 2 ప్రకటనలు ఏ మరియు బి ఉన్నవి. 141 క్రింది వాటిలో ఏవి రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఉన్నాయి. ఆప్షన్ 4 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ, బి, సి, డి మరియు ఈ. 142 11వ షెడ్యూల్ ప్రకారం క్రింద ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలలో ఒకటి ఏది అని అడిగారు. ఆప్షన్ 1 గ్రంథాలయాలు. 143వ ప్రశ్న 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలలో క్రింద ఇవ్వబడిన వాటిలో ఒకటి ఏది అని అడిగారు. బందెల దొడ్లు. ఆప్షన్ 2. 144 144 సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానం ఎన్నుకోవడం జరిగింది. 2 ప్రకటనలు ఏ మరియు బి సరైనవి. 145 క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు అని అడిగారు. ఆప్షన్ 3 వయోవృద్ధులను, వికలాంగులను మరియు పిల్లలను సంరక్షించడం. 146వ ప్రశ్న క్రింది ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఆప్షన్ 2 మాత్రమే అన్నది సరైన సమాధానం ఎన్నుకోవడం జరిగింది. 147 భారతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో
సరైనది ఏదని అడిగారు. ఆప్షన్ 1 ఒకటి మాత్రమే అనేది సమాధానం. 148 ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు అనే సమాధానం ఎన్నుకోవడం జరిగింది. 149 రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4ని సమాధానం ఎన్నుకోవడం జరిగింది. ఆప్షన్ 4 ఏదీ లేదు. 150వ ప్రశ్న క్రింది ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఆప్షన్ 3 1 మరియు 2 అనేది సమాధానంగా తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 సిరీస్ ఏకి సంబంధించిన ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇనిషియల్ అఫీషియల్ కీ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యంతరాలు ఒకవేళ మీకు ఉన్నట్లయితే తెలియజేయచ్చు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.